అందరికీ నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను రమ్య సో ఈ రోజు 8 వసంతాలు మూవీ చూశాను మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను అండ్ మళ్ళీ చెప్తున్నాను ఈ రివ్యూ అంతా కూడా పర్సనల్ గా మూవీ చూసాక నాకు అనిపించింది అండ్ మీరు ఈ మూవీ చూడండి మీకేం అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ముందుగా 8 వసంతాలు ఈ సినిమాలో మ్యాడ్ మూవీ ఫేమ్ అవంతిక హీరోయిన్గా చేస్తే దీంట్లో ఇద్దరు మెయిన్ లీడ్స్గా చేస్తున్న హీరోస్ ఉన్నారు సో వాళ్ళలో ఒకరు రవి అయితే ఇంకొకరు హనురెడ్డి ఈ మూవీ డైరెక్షన్ చేసిన వారు ఫణీంద్ర ఈ ఫణీంద్ర ఇంతకుముందు ఒక మూవీ చేశారు బట్ అది అంతగా ఆడలేదు ఆయన అంతకుముందు ఇంకొక మంచి షార్ట్ ఫిలిం చేశారు అది బ్లాక్ బస్టర్గా నిలిచింది ఆయన చాలామందికి ఆ షార్ట్ ఫిలిం చాలా నచ్చింది చాలా వరకు నచ్చింది సో దాంతో మూవీస్లోకి వచ్చాడు బట్ ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే సో ఒకసారి ఈ కథలోకి వస్తే ఇది ఒక ప్రేమ కథా చిత్రం అని చెప్పుకోవచ్చు అంటే ప్రేమ కథా చిత్రం అంటే ఏముంటుందిలే ఒకవేళ లవ్ స్టోరీ అయితే ఇద్దరు కలుస్తారు కలిసి జీవిస్తారు లేకపోతే విడిపోతారు ఇందులో ఏముందిలే అని అనుకుంటాము కానీ ఈ సీన్స్లోనే డైరెక్టర్ ఆ స్టోరీని ఎలా చూపిస్తున్నాడు ఆ సీన్స్ని ఎలా చూపిస్తున్నాడు ఎమోషనల్ ఎలా పండుతుంది ఇదంతా కూడా మెయిన్ అన్నట్టు సో ఒక సీతారామం ఏం మాయ చేసావే ఇలాంటి మూవీలాగా ఈ మూవీ ఉండబోతుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూడండి సో ముందు కథలోకి వెళ్తే అవంతిక వాళ్ళ నాన్న ఆర్మీలో చేస్తారు అయితే వాళ్ళ నాన్న ఆర్మీలో చేసేటప్పుడు చనిపోతాడు సో దాంట్లో నుంచి తేరుకోవడానికి అవంతిక ఊటీలో ఉంటుంది వాళ్ళ అమ్మతో సింగిల్గా ఉంటుంది సో వాళ్ళ నాన్న చనిపోతాడు కదా దాంట్లో నుంచి తేరుకోవడానికి రచయితగా మారుతుంది అలాగే తిని కరాటే కూడా నేర్చుకుంటుంది సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ సీన్లో ఏమవుతుంది అంటే కరాటే నేర్చుకునేటప్పుడు అక్కడ ట్రైనింగ్ దగ్గర అక్కడే హీరో ఉంటాడు సో హీరో అందరికి ఒక ఛాలెంజ్ ఇస్తాడు నాతో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తానని సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరో చేతిలో ఓడిపోతారు బట్ అవంతిక విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఆబ్వియస్లీ హీరోయిన్ గెలుస్తుంది అండ్ హీరో ఓడిపోతాడు దాన్ని కూడా అతనికి కొంచెం ఇన్సల్ట్గా అనిపిస్తుంది బట్ ఆ ఇన్సల్ట్ని కూడా పక్కకు పెట్టి అవంతికతో ప్రేమలో పడిపోతాడు సో ప్రేమలో పడిపోయిన తర్వాత చాలా వరకు కూడా కొన్ని సీన్స్ ఎలా చూపిస్తారు అంటే ఫన్నీగా ఉంటాయి అండ్ కొన్ని ఎమోషనల్గా ఉంటాయి హీరో హీరోయిన్ వెనకాల పడే సన్నివేశాలు అయితే ఇంకా అద్భుతంగా చూపిస్తారు అయితే దాని తర్వాత హీరోయిన్ లవ్లో పడుతుంది అండ్ కొన్ని రోజులు అలా సాగుతారు సో వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు సో దాని తర్వాత ఇతను హీరో ఏం చేస్తాడు అంటే ఓన్లీ తన కోసమే ఆలోచించి తన లైఫ్ బాగుండాలి అని చెప్పేసి హీరోయిన్తో బ్రేకప్ చేసుకుంటాడు సో బ్రేకప్ చేసుకున్న తర్వాత ముందుగా ఈ మహిళ ఏంటి అంటే హీరోయిన్ ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండే ఒక అమ్మాయి అంటే కరాటే కావచ్చు రచయిత కావచ్చు ఒక మంచి ఇండిపెండెంట్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు సో దాని తర్వాత ఈ బ్రేకప్ తర్వాత ఆ అమ్మాయి ఎలాంటి లైఫ్ని గో త్రూ చేస్తుంది ఏంటి అన్నది ఈ మూవీ స్టోరీ లైన్ అండ్ ముఖ్యంగా ఈ 8 వసంతాలు అని స్టోరీ లైన్ రావడానికి కారణం ఏంటి అన్నది మూవీ లాస్ట్లో రివీల్ చేశారు సో ఆ స్టోరీ లైన్ 8 వసంతాలు అనగానే మనకు ఆల్రెడీ చిన్నగా క్లిక్ అయి ఉంటుంది అది ఏంటి అంటే 8 వసంతాలు అంటే ఒక అమ్మాయి లైఫ్ 17 ఇయర్స్ ఒక అమ్మాయి లైఫ్ 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఒక అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి ఫేసెస్ని ఫేస్ చేస్తూ ఉంటుంది అన్నది 8 వసంతాలు అన్నట్టు అంటే ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఒక్కొక్కలాగా తను ఎలా ఆ సన్నివేశాలని ఎదుర్కొంటూ వస్తుంది అన్నది మూవీ సో ఇదైతే స్టోరీ లైన్ అయితే చాలా అద్భుతంగా చూపించిన విషయం ఏంటి అంటే ఒక అందమైన అమ్మాయి అంత స్ట్రాంగ్గా ఉండే అమ్మాయి 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు తన లైఫ్ ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసుకుంటూ వస్తుంది రావాలి అన్నది చాలా క్లియర్గా సున్నితంగా ప్రేమ గురించి సున్నితంగా ఇలా చూపిస్తూ వచ్చాడు డైరెక్టర్ అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే అవంతిక క్యారెక్టర్లో జీవించింది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తన ముఖంలో కొన్ని సిచ్యువేషన్స్లలో అమాయకత్వం అలా కనిపిస్తూ ఉంటుంది అండ్ తన కళ్ళల్లో కూడా యాక్టింగ్ నేనైతే చూశాను నాకు నచ్చింది నిజంగా యాక్టింగ్ నచ్చింది సో ఇక్కడ ఇంకా సెకండ్ హాఫ్లోకి వస్తే సెకండ్ హాఫ్లో తనకు ట్రైనింగ్ ఇచ్చిన గురువు చనిపోతారు సో అక్కడ ఒక ఫైటింగ్ కూడా ఉంటుంది హస్తి పంజరాలని కాశీలో కలపడానికి వెళ్ళినప్పుడు ఫైటింగ్ సీన్ కూడా ఉంటుంది సో దాని తర్వాత తన లైఫ్లో కొన్ని రోజుల తర్వాత ఇంకొక అబ్బాయి వస్తాడు అతనే సెకండ్ హీరో సో దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది మూవీ ఎలా ఉండబోతుంది అండ్ వీళ్ళిద్దరు కలుస్తారా లేదా
అన్నది ఈ మూవీ మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అండ్ టోటల్గా నేను చెప్పేది ఏంటి అంటే ఈ మూవీలో సాంగ్స్ అయితే అంతగా హిట్ అవ్వలేదు, బట్ కొన్ని డైలాగ్స్ మాత్రం హిట్ అయ్యాయి. అవి కూడా ఇన్స్టాగ్రామ్లో హిట్ అయితే ఇది ఏంటా మూవీ అని నేను చూసి వెళ్ళాను. బట్ టోటల్గా నాకు చెప్పాలంటే నాకైతే మూవీ నచ్చింది. ఎందుకంటే నార్మల్గా మా ఏజ్లో వాళ్ళకి ఎక్కువగా ఒక ప్రేమని మంచిగా సున్నితంగా హాయిగా ప్రశాంతంగా 8 వసంతాలు అనే పేరులోనే ఉంది ఒకలాంటి పాజిటివ్ వైబ్. సో ఆ పాజిటివ్ వైబ్ అయితే నాకు సినిమాలో కనిపించింది. కానీ ఎక్కువగా ఇది కొంచెం స్టార్టింగ్ ఆఫ్లో అయితే కొంచెం ల్యాగ్ ఉంది, బట్ దాని తర్వాతనైతే మళ్ళీ మంచి సీన్స్ అన్నీ పెట్టేసి మంచిగా రన్అప్ చేశారు అని అనుకోవచ్చు. అండ్ టోటల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ అయితే 4.0 అని నేను చెప్తాను. ఎందుకంటే నేను చెప్పినట్టుగా హీరోయిన్ పాత్ర కానీ హీరో పాత్ర కానీ టోటల్గా ఆ రోల్లో వాళ్ళు జీవించారు, అందుకోసమని నాకైతే నచ్చింది. సో థ్యాంక్ యూ.